తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. 2025 సంవత్సరం 51వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు వందనాలు. ప్రియమైనటువంటి సంగమా, నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. దైవజనులు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన నడిపించవలసిందిగా కోరుచున్నాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థించు. కృపా సత్య సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి, ఆరాధనకు పాత్రుడు అయిన మా దేవా, నీతి స్వరూపి, మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నత స్థలంలో నివసించు నిత్య నివాసి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములతో స్తుతింపబడుతున్న మా గొప్ప దేవా, స్తోత్రం నైనా. దీవెనకరమైన 2025 సంవత్సరము 51వ పునరుద్ధాన దినమున మీరు కోరిన విధముగా మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆదేశించిన విధముగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుండగా ఈ ఆరాధన మీ అధ్యక్షతన మీకు మహిమకరంగా, మా దీవెనకరంగా, సమస్తము క్రమముగా, మర్యాదగా, మీ చిత్తానుసారంగా, లేఖనానుసారంగా జరిగించుకోమని ప్రాధేయపడుతున్నాం. నీ సన్నిధికి మరి తండ్రి చేరినటువంటి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా తండ్రి, మా తప్పిదాలు, మా విధేయతలు, మా పొరపాట్లను దయతో క్షమించి మా ప్రభు యేసుక్రీస్తు రక్తంతో కడిగి పవిత్రపరిచి ఈ పరిశుద్ధ ఆరాధన కార్యక్రమంలో పాల్పంపులు చేసే యోగ్యతను, అవకాశమును మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నాం. జీవించినంత కాలము ఈ రీతిగా మీ కృపలో ముందుకు సాగుటకు సహాయం దయచేయమని, చేరువచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరున మీకు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాట ద్వారా దేవుని నామాన్ని మనం ఆరాధన చేద్దాం. మొట్టమొదటి పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఈ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నయ్యే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నయ్యే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేనని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేనని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను
వెన్నంటియున్నా నా కాపరి నీవైన నాదుకొంటివే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవైన నాదుకొంటివే. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. రెండవ పాట కూడా పాట ద్వారా దేవుని ఆరాధించేద్దాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. పనికి రాని పాత్రయని పారవేయ కుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను పోమా. పనికి రాని పాత్రయని పారవేయ కుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను పోమా. కుమారి ఓ కుమారి జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మయ్యా. యోగ్యమైన పాత్రగా పవన పరచుమా, ఘనతకైన పాత్రగా మార్చివేయుమా. ఘనతకైన పాత్రగా మార్చివేయుమా. కుమారి ఓ కుమారి జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను, నన్ను అట్టి పాత్రగా మార్చివేయుమా. నన్ను అట్టి పాత్రగా మార్చివేయుమా. కుమారి ఓ కుమారి జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. చీకట మన్నైన నా వంక
చల్లగా చూడు మాయా. ఒక ఆంగ్ల కీర్తనలు పాడుకుందాం. We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. We praise thee, O God, for the Spirit of life, who has shown us our Savior unscattered our night. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill each heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ప్రార్థన చేసుకుందాం. పరలోకములో నివాసము చేస్తూ మమ్మల్ని పరిపాలిస్తున్న తండ్రి, 2025వ సంవత్సరము 51వ ఆదివారమున నీ సన్నిధానములో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు నీ సన్నిధానములో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ ఉన్నాం. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఆరాధించాం. ఇప్పుడు వాక్య ధ్యానంలోనికి వెళుతూ ఉండగా వాక్య కాంగ్రిగేషనల్ రీడింగ్ ద్వారాను, ఉత్తర ప్రత్యుత్తర భాగం పఠనం ద్వారాను, బైబిల్ పఠనం ద్వారాను, వాక్య సందేశము ద్వారాను మిమ్మల్ని ఆరాధించబోచుండగా మాకు వినగలిగిన చెవులను, ఏకాగ్రతతో ఉన్నటువంటి మనస్సును, గ్రహించగలిగినటువంటి మనస్సును, మనస్సాక్షిని దయచేయండి. మా అందరి వినికిడిలో వాక్యాన్ని తండ్రి ప్రజ్వలింప చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన. మన మధ్య సహోదరులు జనార్దన్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. 136వ కీర్తన మొదటి వచనాన్ని సహోదరులు చదువుతారు. 2వ లైన్, ఆయన కృప నిరంతరం మన మాట మనం దగ్గరగా పలికి దేవుని నామాన్ని స్తుతిద్దాం. కాంగ్రిగేషన్ యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. ఆయన ఒక్కడే మహాకార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరమును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన కృప నిరంతరమును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరమును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరమును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరమును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరమును. ఐగుప్త దేశపు తొలి చూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరమును. చేయి చాసి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరమును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరమును. ఆయన ఇశ్రాయేలును
దాని నడుమున దాటిపో చేసెను. ఆయన కృప నిరంతరము ఫరోను అతని సైన్యములు ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరము అగ్ని మార్గమున ఆయన తన ప్రజలకు తోడుకొని వచ్చెను. ఆయన కృప గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము అమోరీయులకు రాజైన సీహోనుకు ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము బాషాను రాజును ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప ఆయన నిరంతరము వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము మన సేవకుడైన ఇశ్రాయేలు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప మనము నిరంతరము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరము మన శత్రువుల చేతుల్లో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరము సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చినవాడు. ఆయన కృప నిరంతరము ఆకాశం ముందుండే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము సహోదరులు ప్రభుతేజ గారు ముందుకు వచ్చి బైబిల్ పట్టణం చదువుతారు. కీర్తన గ్రంథం 111వ కీర్తన. కీర్తనల గ్రంథము 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయ దాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్య జనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగు చేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము, నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా, నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడెసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడెసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగములకు మహిమ కలుగును గాక. 2025వ సంవత్సరం 51వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడా వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను క్రీస్తునామంలో. ప్రియమైనటువంటి వారులారా, ఇది ఈ యొక్క సంవత్సరంలో చివరి ఆదివారము మరొకటే ఉంది. అంటే సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో 51 వారాలు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి సజీవుల లెక్కలో ఉంచి ఆరోగ్యవంతుల లెక్కలో
ఉంచాడు. ఇది అందరికీ దక్కేటువంటి అవకాశం కాదు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది ఇది గొప్ప అదృష్టం. ఏంటి అదృష్టం? ఎస్, దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యం అందరికీ లభించదు. ఎందుకంటే దేవుడు ఆకాశం నుండి తన్ను వెదికేటువంటి వారు ఉన్నారా, తన్ను ఆరాధించేటువంటి వారు ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి తడువులాడి చూస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 14వ కీర్తన గ్రంథము 14వ కీర్తన 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు నరులను చూస్తూ ఉన్నాడు. మనుష్య జన్మను, మనుష్య జాతిని దేవుడు ఏం చేస్తున్నాడంటే గమనిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి? ఆకాశం నుండి ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఏమని గమనిస్తూ ఉన్నాడంటే వివేకము కలిగి, జ్ఞానము కలిగి దేవుణ్ణి వెదికేటువంటి వారు ఉన్నారా? దేవుణ్ణి వెదికేటువంటి వారు వివేకము కలిగినటువంటి వారు. దేవుణ్ణి వెదికేటువంటి వారు ఎవరు? వివేకము కలిగినటువంటి వారు. దేవుణ్ణి వెదకనటువంటి వారు, దేవుని గురించి ఆలోచించినటువంటి వారు, దేవుడు అంటేనే లేడనేటువంటి వారు, వారి గురించి దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. 14వ అధ్యాయ కీర్తన 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడనేటువంటి వారు బుద్ధిహీనులు, అంటే బుద్ధిలో హీనత్వము కలిగినటువంటి వారు, అంటే బుద్ధి లేనటువంటి వారు, బుద్ధి స్వల్పంగా ఉన్నటువంటి వారు. దేవుడు గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ను, గాడ్ అనేటువంటి ఆ దైవత్వాన్ని ఎవరైతే ఎరుగుతున్నారో, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో వారు వివేకము కలిగినటువంటి వారు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ 51 వారాలు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి సమూహముగా మనము చిన్న మందగా మనం కూడా. కాబట్టి ఇప్పుడు మనం వివేకము కలిగినటువంటి వారమా, వివేకము లేనటువంటి వారమా? వాక్యం ఏం చెప్తుందంటే వివేకము కలిగినటువంటి వారం. ఇప్పుడు చూడండి, దేవుడు పరలోకము నుండి నరులను ఏం చేస్తూ ఉన్నాడు? 2వ వచనము. యెహోవా ఎక్కడి నుండి వెతుకుతున్నాడు? ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. జస్ట్ చూడడం వేరు, పరిశీలించడం వేరు. అంటే ఏ ఉద్దేశముతో మనం ఉన్నామో, ఏ అవసరతలో మనం ఉన్నామో, ఏ అక్కరలో మనం ఉన్నామో, ఏ స్థితిలో మనం ఉన్నామో, అన్ని పరిస్థితులను ఆయన పరలోకము నుండి తన బిడ్డలను ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. దట్ మీన్స్ గాడ్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ యూ. దేవుడు తన మనసులో నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు లోకంలో మనం ఆలోచించేటువంటి విషయాలు ఏంటి అంటే మనకి ఎవరూ లేరు. మనకి లోకంలో ఉన్నటువంటి తత్వం ఏంటి? వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ద వరల్డ్? ఈరోజు లోకం యొక్క తత్వం ఏంటి అంటే పైసలు ఉంటే అందరు బంధువులు, అంతేనా? డబ్బు లేకపోతే మనకు గుర్తింపు లేదు, గౌరవం లేదు, అసలు కనీసం మనల్ని ఏం చేయరు, పట్టించుకోరు. ఇంకా మోటు భాషలో చెప్పాలంటే కనీసం మన వైపు చూడరు. అయితే దేవుడు మాత్రము నరులను చూడడం కాదు, ఆయన పరిశీలన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరిని పరిశీలన చేస్తున్నాడు? చదువుకున్న వారినా, చదువు లేనటువంటి వారినా, ధనవంతులనా, పేదవాళ్ళనా, ఆడ మగ అనేటువంటి తారతమ్యాన్ని ఆయన చూస్తున్నాడా? ఎవరిని పరిశీలన చేస్తున్నాడు? డబ్బున్నవాడినా, డబ్బు లేనటువంటి వాడినా, ఆస్తి ఉన్నటువంటి వాడినా, ఆస్తి లేనటువంటి వాడినా, బంగారం ఉన్నటువంటి వాళ్ళనా, బంగారం లేనటువంటి వాళ్ళనా? ఆయన ఏం చేస్తున్నాడు? మనుషులైతే పైసలు ఉన్నటువంటి వారినే, పైసలు లేనటువంటి వారినే, పైసలు లేకపోతే ఏమి లేదు, బంధం లేదు, ఏమి లేదు. రెండవది బంధుత్వము లేదు. బంధము బంధుత్వాలే లేకపోతే తర్వాత పలకరింపులు అసలు ఉండవు, చూపులు అసలు ఉండవు. అయితే దేవుడు ఇవన్నీ చూడట్లేదు. మనం చదువుకున్నామా, చదువుకోలేదా, ధనవంతులమా, పేదవారిమా, ఆడ మగ లేకపోతే
ఆస్తిపాస్తులు ఇవన్నీ చూడట్లేదు. ఆయన చూసేది ఏంటంటే నరుని హృదయాన్ని చూస్తున్నాడు. వీరు నా గురించి ఏమనుకుంటున్నారు? వివేకము కలిగినటువంటి వారుగా ఉన్నారా? నిజ దేవుడైనటువంటి నన్ను ఎవరి యందు వీళ్ళు జీవిస్తూ ఉన్నారో, ఎవరి యందు ఉనికి కలిగి ఉన్నారో, ఎవరి యందు చలిస్తూ ఉన్నారో, తల్లి గర్భములో ఎవరి చేత అయితే పిండముగా రూపింపబడి దేవుని చేత నడిపింపబడుతున్నాడో ఆ దేవుణ్ణి చూస్తున్నారా లేదా అని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, ఈ లోకము చూసేటువంటిది డబ్బే, కానీ దానికన్నా మించినటువంటిది దేవుడు, దైవ జ్ఞానము, దేవుని సహాయము ఒకటి ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క సమయంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. సంవత్సరం గతిస్తూ ఉంది, నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశింపబోతున్నాం. యేసు క్రీస్తు వారు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించడానికి, ఈ లోకములో ఉన్నటువంటి వారిని దీవించడానికి, ఈ లోకములో ఉన్నటువంటి వారి స్థితిగతులు మార్చడానికి, ఈ లోకములో ఉన్నటువంటి వారి చీకటిలో ఉన్నటువంటి జీవితాలను వెలిగించడానికి ఆయన జన్మించాడన్న విషయాన్ని లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్లో చెప్తూ ఉన్నారు. అయితే మనము ఈ ఫెస్టివల్ సీజన్లో మాత్రమే కాదు, మనం ఎవరమో నిజమైన క్రైస్తవం, మనం ఎవరమో నిజమైనటువంటి క్రైస్తవం. ఇంకా ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని ఎందుకు నేను మీకు తెలియజేస్తున్నానంటే, గత వారం నాకు అంకుల్ మీరే అనుకుంటే ఒక వీడియో పంపించారు. ఫేస్బుక్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఆ వీడియో వచ్చింది. చిన్నజీయర్ స్వామి అనేటువంటి ఒక హిందూ మత గురువు ఒక ఆయన పబ్లిక్గా ఒక సభలో మాట్లాడుతూ, మనము క్రైస్తవులు మనకు శత్రువుల, ముసల్మాన్లు మనకు శత్రువుల, క్రైస్తవులు మనకు ఎవరిని మనం వ్యతిరేకించాలి, ఎవరిని మనము ఇది చేయాలి అంటే ఆయన ఒకటే చెప్పాడు, నిజమైన క్రైస్తవులైతే వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ ఆలోచన అంతా ఎవరి మీద ఉంటుందంట? క్రీస్తు. అంటే నా మాట నేను విన్నప్పుడు నేను ఎప్పుడు మీకు ఏ విషయాలు బోధిస్తూ ఉంటాను కదా, క్రైస్తవులు రకాలు చెప్తూ ఉంటాను మీకు. ఎవరు నెంబర్ 1 ఎవరు? నెంబర్ 1 ఫస్ట్ నెంబర్ మీరు మర్చిపోకూడదు దాన్ని. నెంబర్ 1 నామకార్థ క్రైస్తవులు. వీళ్ళెవరు? నేమ్లీ క్రిస్టియన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. రెండోది ఎవరు? పండగ క్రైస్తవులు. రెండో వాళ్ళు ఎవరు? పండగ క్రైస్తవులు. వీళ్ళు పండగ మాత్రమే. మూడో వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఆదివారపు క్రైస్తవులు. వీళ్ళు ఎవరు? ఆదివారం. అంటే వీళ్ళు ఆదివారం మాత్రం చర్చికి వెళ్తే చాలు. అంటే ఇదేంటంటే లోకం కొరకు. దేని కొరకు? చర్చికి వెళ్ళకపోతే పుట్టినరోజులు చేయలేను, చర్చి ఎచ్చకపోతే ఇంట్లో శుభకార్యాలు, మంచి చెడు కార్యాలు దైవజనులు వచ్చి చేయలేము, లేకపోతే ఇవన్నీ వాటి కొరకు. అంటే వేషధారణ సమాజం కోసం అనమాట. వీళ్ళు వేషధారణ హిపోక్రైట్స్ అనమాట. లాస్ట్లో నిజమైన క్రైస్తవులు. లాస్ట్లో ఎవరు? ఇదేనా మనం నేర్చుకుంటుంది? ఇదే కదా. అది ఆయన మాటలు నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఎవరి జోలికి వెళ్ళరు. నిజమైన క్రైస్తవులు ఎవరి జోలికి వెళ్ళేటువంటి పరిస్థితే కదా. కాబట్టి మనం నిజమైన క్రైస్తవులంగా నిజమైన క్రైస్తవులు ఎవరిని వెతుకుతారు? దేవుణ్ణి వెతుకుతారు. వాళ్ళకి ఇతరులతో ఏమి లేదు, సంబంధం లేదు. ఇతరులతో వాళ్ళకు సంబంధమే లేదు. కాబట్టి ఈరోజు మనం నిజమైన క్రైస్తవులంగా మనం ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఆ నిజమైన క్రైస్తవుడు ఎవరంట? 2వ వచనం మనం చూస్తున్నాం. వివేకము కలిగి దేవుణ్ణి వెతికేటువంటి వారు. ఎవరు వీళ్ళు? దేవుణ్ణి వెతకాలి. మనం ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. దేవునిలో మనం ఎదగాలి. దేవునిలో మనము ఇంకా ఎక్కువగా మనం ఆత్మీయంగా ఎదుగుదల చెందేటువంటి వారంగా ఉండాలి. దేవుణ్ణి వెతకడం అంటే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేయడం, ప్రతిరోజు బైబిల్ చదవడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? మనం చదివాం కదా 111వ కీర్తనలో సహోదరుడు తేజ చదివారు కదా మనకి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి పరిస్థితి ఏంటో అక్కడ మనం చూసాం కదా. 111వ కీర్తనలో యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. 10వ వచనం. యెహోవా యందలి భయము దేనికి మూలము? తర్వాత దాని కింద చూస్తున్నాం, ఆయన శాస్త్రం అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. ఎవరు నిజమైన క్రైస్తవులు? యెహోవా యందలి
భయము కలిగినటువంటి వారు వీరు ఆయన శాస్త్రములను ఏం చేస్తారు? అనుసరిస్తారు. నిజమైన క్రైస్తవం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేయడం, ప్రతిరోజు బైబిల్ చదవడం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు, అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని వెతకడం అంటే ఏంటి అంటే, దేవుని వెతకడం అంటే ఆయన శాస్త్రములను, ఆయన ఆజ్ఞలను ఏం చేస్తారంటే వీళ్ళు అనుసరిస్తారు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాం? వినడంతో సరిపోకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఏం చేయాలి? అనుసరించాలి. వివేకము కలిగి దేవుని వెతకడం అంటే ఏంటి అంటే ఈ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం. దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేయడం? అనుసరించడం. చూడండి, ఒక వేరే మత గురువు నిజమైన క్రైస్తవ్యం గురించి మాట్లాడాడంటే, అంటే ఆయనకి నామకార్థ క్రైస్తవ్యం గురించి తెలుసా తెలీదా? పండగ క్రైస్తవుల గురించి తెలుసా తెలీదా? ఆదివారపు వేషధారంతో ఉన్న క్రైస్తవుల గురించి తెలుసా తెలీదా? అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పోనీ క్రిస్టియన్ అంటే సరిపోద్ది, అంతా చెల్లిపోద్ది. అంటే గమనించండి, దేవుడి దగ్గర చెల్లదు భూమి. అంటే దేవుడు అందరినీ పరిశీలిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు ఈ సమయంలో ఆయన ప్రపంచానికి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు, ఆ కుటుంబాలకు ఆయన ఇచ్చినటువంటి హితం ఏంటి అంటే, క్రైస్తవులు మీరు ఏం చేయొద్దు? వ్యతిరేకించద్దు. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు మనకు వ్యతిరేకులు కాదు, మనకు శత్రువులు కాదు. శత్రువులు కాదంటే వాళ్ళు ఎవరని అర్థం? ఎవరంట నిజమైన మిత్రులు? క్రైస్తవులు కాదు, నిజమైన క్రైస్తవులు. అసలు యాక్చువల్గా మనం ఆరాధనలో లైవ్లో ఉంటుంది కానీ మీకు ఆ క్లిప్ ప్లే చేయలేదు. ప్రభుత్వం అయితే మనం 25వ తారీఖు వస్తాం కాబట్టి అప్పుడు ప్లే చేసి చూపిస్తాను మీకు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజమైన క్రైస్తవులు, అక్కడ మనం క్రిస్టియన్స్ ఇండీడ్ అంటే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యం ఏంటి అంటే, మనము నిజమైన క్రైస్తవులుగా జీవించాలి. నిజమైన క్రైస్తవులు బుద్ధి కలిగినటువంటి వారా, జ్ఞానము కలిగినటువంటి వారా, వివేకము కలిగినటువంటి వారా, లేక బుద్ధి లేనటువంటి వారా? వివేకము కలిగినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు. దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేస్తున్నారు? వీళ్ళు శాస్త్రమును అనుసరిస్తూ ఉన్నారు. వాళ్ళనంట దేవుడు ఏం చేస్తున్నాడంటే, 2వ వచనము 14వ కీర్తన, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఎవరిని చూస్తున్నాడు దేవుడు? వివేకము కలిగి దేవుని వెదికే వాళ్ళు ఎవరు? వీళ్ళు నిజమైన క్రైస్తవులు. ఆయన నోట్లోంచి మనం విన్నాం కదా, ఎవరు వీళ్ళు? నిజమైన క్రైస్తవులు. ఆదివారం ఆరాధనకు వచ్చేటువంటి వారు కాదు నిజమైన క్రైస్తవులు. సర్టిఫికేట్లో క్రిస్టియన్, ఇండియన్ క్రిస్టియన్ అని రాసుకున్న వాళ్ళు కాదు క్రిస్టియన్స్. ఈరోజు క్రిస్టియన్స్ అంటే అదే అనుకుంటున్నారు. క్రిస్మస్ పండగ చేస్తే క్రైస్తవులు అయిపోరు, ఈస్టర్ పండగ చేస్తే క్రైస్తవులు అయిపోరు, బొట్టు పెట్టుకోకపోతే క్రైస్తవులు అయిపోరు, బంగారు ఆభరణాలు త్యజిస్తే క్రైస్తవులు అయిపోరు, లేకపోతే పూలు పెట్టుకోకపోతే. ఇదంటే ఏంటంటే లోకంలో ఉన్నటువంటి పారంపర్యాలు అన్నమాట. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ్యం అంటే ఏంటి? దేవుణ్ణి వెతకడం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. ఈ యొక్క సంవత్సరపు అంతంలో మనం నేర్చుకుంటున్నటువంటి సందేశం ఏంటంటే, ఈరోజు నిజమైన క్రైస్తవులంగా మనం ఉండాలి. నిజమైన క్రైస్తవులకు ఎవరు శత్రువులు ఉండరు. ఎవరు శత్రువులు? అందరూ మిత్రులే. అందరూ మిత్రులే. దేవుడు వారిని చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడి దృష్టిలో మనం పడాలా వద్దా? ఇప్పుడు దేవుడు ఆకాశం నుండి ఆయన తొంగి చూస్తుంటే, ఇప్పుడు ఆయన దృష్టి మన మీద పడాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. కాబట్టి మనందరి వెనుకలో ఈ యొక్క వాక్యం ఏం చేయబడుతుంది? ఫలించబడుతుంది. దేవుడు మన యొక్క ఒప్పుకోలను విన్నాడు. మనం ఆయన యొక్క ఆజ్ఞలను ఏం చేయాలి? 111వ కీర్తన 5వ వచనం, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఇదేంటంటే దేవుడు తాత్కాలికంగా చూసి వదిలేయట్లా మనల్ని, ఏదో అటు చూసి మనల్ని వదిలేయట్లా. ఆయన మనకేం చేస్తూ ఉన్నాడంటే నిత్యము తన నిబంధన ఏం చేస్తూ ఉన్నాడు? మన పట్ల జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ నాట్ లీవింగ్ అస్. దేవుడు మనల్ని ఏం చేయట్లేదు?
వదిలేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. మనము వాక్యంలో లోకము మనల్ని విడిచిపెట్టేస్తుంది. ఎప్పుడు? పేదరికంలో, పైసలు అనేటువంటివి లేనప్పుడు లోకం మనల్ని ఏం చేసేస్తుంది? లేస్తుంది. ఇది లూకాసు వార్త 15వ అధ్యాయంలో పోయిన వారం కన్నా అంతకుముందు వారం నేర్చుకున్నాం కదా. రెండవ కుమారుడు ఆస్తి అంతా ఉండింది, తండ్రిని విడిచిపెట్టేశాడు. ఆస్తి ఉంది కాబట్టి స్నేహితులు అందరూ అతనితో ఉన్నారు. ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు ఎవరితో ఉన్నాడు ఆయన? స్నేహితులు ఏమయ్యారు? బంధువులు ఏమయ్యారు? రక్త సంబంధికులు ఏమయ్యారు? అంటే ప్రయారిటీ, లోకానికి ప్రయారిటీ అంటే డబ్బు. బట్ వేరియస్ ఫర్ ద ట్రూ క్రిస్టియన్స్, ఫర్ ఇండీడ్ క్రిస్టియన్స్, నిజమైన క్రైస్తవులకు ప్రయారిటీ అంటే దేవుడు. ఎప్పుడైతే వెన్ గాడ్ బికమ్స్ అవర్ ప్రయారిటీ, మనము ఎలా ఉంటామో? దేవుని ఆజ్ఞలను అనుసరించేటువంటి వారంగా ఉంటాము. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి వారికి ఎటువంటి మేలు కూడా కొదువై. అనేకసార్లు మనం చదువు, సింహపు పిల్లలు కూడా లేవి గలవై ఆకలి కొనును, కానీ తన యందు భయభక్తులు కలిగినటువంటి వారు భిక్షమెత్తరు. ఏమెత్తరు? చివరిగా మనము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకొని మనం ముగించుకుందాం. తొమ్మిది 10. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఎప్పుడైతే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీవు ఆయన కట్టడలను అనుసరిస్తావో, ఆయన శాసనాలను అనుసరిస్తావో, నీవు నామకార్థమైన క్రైస్తవుడుగా ఉండవో, నేను ఏం చేస్తాడంటే 9వ వచనంలో, 9వ వచనం చూద్దాం. నాతో కలిసి చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో. నీ చేతి పనులు అంటే మనం చేసేటువంటి పనులు. ఇప్పుడు నా చేతి పని ఏంటి? దేవుని సేవ చేయడం. అన్న మీ చేతి పని జర్నలిజం. అంకుల్ మీ చేతి పని వ్యవసాయం. అయ్యా నీ చేతి పని విద్యాభ్యాసం. అంతేనా? అంటే ఎవరి పనిని ఆయన ఏం చేస్తున్నాడంట. తర్వాత నీ గర్భఫల విషయంలో ఈరోజు మనం కష్టపడుతూ ఉన్నాం, ఈ ఇబ్బందులన్నింటినీ సహిస్తూ ఉన్నాం, కొన్ని సాక్రిఫైజెస్ చేస్తూ ఉన్నాం. ఎవరి కొరకు? బిడ్డల కొరకు, నీ గర్భఫలం కొరకు. కాబట్టి నీ గర్భఫల విషయంలోను, తర్వాత నీ పశువుల విషయంలోను. పశువులంటే ఇప్పుడు మనకున్నటువంటి వాహనాలు అనుకోవచ్చు, కదా, మనకున్నటువంటి వాహనాలు అనుకోవచ్చు. తర్వాత మన జీవనాధారం. తర్వాత నీ భూమి పంట విషయంలో, నీ భూమి యొక్క పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. పెన్నన్న వారు దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడైతే నీ దేవుడైన ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటావో, దేవుని యొక్క ఆజ్ఞలు నీవు గైకొంటావో, అప్పుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు నిన్ను పరిశీలించి ఏం చేస్తున్నాడు? వర్ధిల్ల చేస్తున్నాడు. నిన్ను పరిశీలించి ఏం చేస్తున్నాడు? ఆయన పరలోకం ఆయన చూసి ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోవట్లే. ఆయన నిన్ను చూచి నీ పరిస్థితిని ఏం చేస్తున్నాడు? వర్ధిల్ల చేయించున్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు ఆహారం ఇస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారితో దేవుడు తన నిబంధనను జ్ఞాపకం. ఏంటా నిబంధన? ఇదే. నెంబర్ 1,
నీ పనులన్నిటి విషయంలో, నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూమి యొక్క పంట విషయంలో నీకు మేలు కలిగి నీవు వర్ధిల్లినట్లు నేను నిన్ను చేస్తానన్నదే నిబంధన. ఇప్పుడు నీవు నా ధర్మశాస్త్రమును నిజముగా, నిజమైన క్రైస్తవులు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని నీవు అనుసరిస్తే, పై కాదు, ఆదివారం మాత్రం కాదు, పండగప్పుడు మాత్రం కాదు, మంచి చెడులప్పుడు కాదు, ప్రతిరోజు నీ పరిస్థలములోను, నీ కాపురములోను, నీ యొక్క వ్యాపారములోను, నీ యొక్క ఉద్యోగములోను నీవు చేయు ప్రతి ప్రయత్నములన్నిటిలో ఆ నిజ క్రైస్తవం అనేటువంటిది ఏమవ్వాలి? ప్రతిబింబించబడాలి. ఏం చేయబడాలి? అది ఎప్పుడైతే అది క్రియారూపకంగా కనపడుతుందో దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే, దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడో ఫైనల్ పాయింట్ ఏంటంటే, బాటం లైన్ ఏంటంటే, దేవుడు నిజమైన క్రైస్తవుని వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నిజమైన క్రైస్తవుని వర్ధిల్ల చేస్తాడు. బాటం లైన్ ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే, నామకార్థ క్రైస్తవులను, వేషధార క్రైస్తవులను, పండగ క్రైస్తవులను, ఆదివారపు క్రైస్తవులను దేవుడు ఏం చేయడని అర్థం? వర్ధిల్ల చేయడు. అన్నం అందరికీ, పక్షులకే ఆహారాన్ని ఇచ్చే దేవుడు, పశువులకే ఆహారాన్ని ఇచ్చే దేవుడు వాళ్ళకు కూడా ఏం చేస్తాడు? అన్నీ ఇస్తాడు. ఆహారం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. వర్ధిల్లడం అనేటువంటిది నిజమైన క్రైస్తవులతో మాత్రమే దేవుడు చేసినటువంటి నిబంధన. అటువంటి నిజమైన క్రైస్తవులంగా మనం ఉన్నామా? ఉండి దేవుడి చేత వర్ధిల్లబడాలి. మనము దేవుడు మనల్ని అందరినీ వర్ధిల్ల చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహాగణమైన తండ్రి, చెప్పబడిన వాక్యము మా అందరి వీటిలో ఫలింపనించులాగన తండ్రి, నిజమైన క్రైస్తవులుగా మేము జీవించి వర్ధిల్లబడినట్లు, వర్ధిల్ల చేయబడినట్లు సహాయం చేయమని, అందరి వీటిలో వాక్యాన్ని ఫలింపు చేయమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. శిలువ ధ్యానిద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నాయి సువందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నాయి సువందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాలు పంపులు పొందుదాం. రొట్టెలు ద్రాక్షాసం పరిచయం చేయట్లు సౌ శ్రీనివాస రెడ్డి గారు సహాయపడతారు. దైవజనులు వచ్చి ప్రభురాత్రి పోయిన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరాధనలో 4వ అంశమైనటువంటి రొట్టె గురించి కార్యక్రమం ప్రభు వారి యొక్క మరణాన్ని సూచిస్తుంది. ఆయన పునరుద్ధానము గురించి, ఆ పునరుద్ధానంలో మన యొక్క బాధ్యత మనమేం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ తెలియజేయబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుకొని, నలగొట్టబడిన ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెలోను మానవాళి విమోచన కొరకు ప్రభువారు సిలువలో చిందించిన నిబంధన రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి పరిస్థితులను మన మదిలోకి తెచ్చుకొని, మన పాపాలను, మన తప్పిదాలను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి నీతియుక్తమైన విధంగా ఈ పరిశుద్ధమైన కార్యక్రమంలో మనం చేయి వేయటానికి ఆయుధపడదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయుడని చెప్పాను. కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుందాం. మూలమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, స్తోత్రమైన దీవెనకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచి అమూల్యమైనటువంటి మరి సందేశాన్ని మాకు అనుగ్రహించారు.
మరి తండ్రి స్తోత్రం ఆయన మా జీవితాల్లో ఈ లోకంలో దేని ద్వారా కూడా మేము పొందలేనటువంటి మేళ్లను మీ జీవవాక్కుల ద్వారా మేము పొందుతూ మీ కృపలో వర్ధిల్లుతున్నాం. స్తోత్రం నైనా మేము వర్ధిల్లటానికి మేము చేయాల్సినటువంటి మరి తండ్రి పరిస్థితిని మరి సులువైనదిగా మీరు ఉంచి మమ్మలను మా మనస్సుల్లో జ్ఞప్తికి తెచ్చారు. స్తోత్రం నైనా జీవించినంత కాలము మీకు లోబడి మీ చిత్తానుసారముగా జీవిస్తూ ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. నలగొట్టబడిన మా ప్రభు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను ఆశీర్వదించి మాకు దయచేయమని పంచిపెడుతున్న పరిచారకులను దీవించమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేడుని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఓల్మికులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి స్తోత్రం. ఆయన దీవెనకరమైన స్థితిలో మమ్మల్ని నిలిపిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా నిమిత్తమే మరి తండ్రి మా ప్రభు సిలువలో మరణించి మరి సిలువలో చిందించిన మరి రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసమును మేము స్వీకరించబోతుండగా రసపాత్రను ఆశీర్వదించి మాకు దయచేయమని పంచిపెడుతున్న పరిచారకుని దీవించమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తులు తెలియజేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనలో చివరి అంశమైనటువంటి కానుకలు సమర్పించుకున్నట్టుకు ముందుగా లేఖన భాగాన్ని చదువుకుందాం. కానుకల కొరకు కీర్తన పాడుచుండగా కానుకలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికర్మకును. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7 నుండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలరు. నా దీపము యేసయ్యా నీవు ఆరిగదర్శనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. యథావిధిగా సంఘ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు జరిగించినట్లు కృపను చూపించాడు. 25వ తారీఖు అంటే 24వ తారీఖున బైబిల్ తరగతి ఉండదు ఈ వారము. 25వ తారీఖున ఉదయము 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ ఫెలోషిప్ అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 25వ తారీఖు 8 to 9 అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 9 to 10 మన ప్రత్యేకమైనటువంటి ఆ రోజు కార్యక్రమం 25వ తారీఖున ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మా కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తాం, కానీ మన టైం ఏంటంటే 10 గంటల తర్వాత మనం ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఉదయాన్నే ట్యాబ్లెట్స్ బీపీ పేషెంట్స్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ ఫెలోషిప్ చేసుకొని 9 నుంచి 10 గంటల వరకు కార్యక్రమం ముగించుకుందాం. కాబట్టి ఈ వార కార్యక్రమాలు అవి. కాబట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మన కుటుంబాలని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అన్న విషయాన్ని ఆలోచించాలి. 10 సంవత్సరాల క్రితం మన స్థితి, ఇప్పుడు మన స్థితి ఆర్థికంగా ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం అదే షర్టు ప్యాంటు వేసుకున్నాం, ఆ స్థితి అంటే అది అనుకోకూడదు. దయచేసి మన స్థితి ఏంటంటే అప్పుడు మనకున్నటువంటి ఆనందం, అప్పుడు మనకున్న సంతోషం, అప్పుడు మనకున్నటువంటి విశ్వాసం, అప్పుడు మనకున్న బలం ఎంత, ఇప్పుడు మనకున్నటువంటి బలం ఎంత. అప్పుడు ఏదైనా ఇబ్బంది సమస్య అనేటప్పుడు మనము లోకాన్ని మనుషులను చూసేటువంటి వాళ్ళం. ఇప్పుడైతే మనము దేవుని వైపు ప్రార్థనను మనము ఆధారం చేసుకొని జీవిస్తున్నాం. ఆత్మీయంగా మనం ఎదిగాం. మన స్థితిగతులను దేవుడు మార్చాడు. ఈరోజు ఎవరు మనం వెంటున్నా లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు అనేటువంటి గొప్ప ధైర్యం, విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నాం. కాబట్టి అప్పుడు సాధించినటువంటి విజయాలు చాలా తక్కువ, ఇప్పుడు మనం సాధించేటువంటి విజయాలు చాలా ఎక్కువ. కాబట్టి ఈ సంవత్సరాంతంలో దాని గురించి మనం ఆలోచన చేస్తూ మనం 25వ తారీఖున ఉదయం 8 గంటలకు మరలా కలుసుకొని పర్యంతం దేవుడు తన కృపాక్షేమములు మనందరితో కూడా ఉంచును గాక. ప్రార్థన చేసుకుందాము. ఈ ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణమైన తండ్రి, మీకు స్తోత్రాలు దేవా. 2025వ సంవత్సరం 51వ ఆదివారంన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాం. చేసిన ప్రార్థనను ఆలకించండి, జవాబును దయచేయండి. పాటల ద్వారా స్తుతించాం, మిమ్మల్ని ఆరాధించాం, కైకొనమని వేడుకుంటున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. వాక్యం అందరి వినికిల్లో ఫలింపునిచ్చినట్లు సహాయం చేయండి. ప్రభురాత్రి పోయిన కార్యక్రమంలో పాలుకుంపులు పొంది ప్రభువారి ఆజ్ఞను పాటించే భాగ్యాన్ని మరొకసారి మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి అదృష్టాన్ని బట్టి కృతజ్ఞతాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకములో మేము తండ్రి పరిశుద్ధమైన రక్తంతో కరగబడినటువంటి వారంగా పవిత్రమైన జీవితాలు మేము గడుపునట్లు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి కష్టార్జితంలో నుండి తండ్రి చేయి చాచిన కానుకలను బట్టి రెట్టింపు రాబడిన దీవెన దయచేయండి. అందరి హృదయ కోరికలను తీర్చండి. మీ గుప్పిలు విప్పి ప్రతి కుటుంబంలో తండ్రి ఉన్నటువంటి అవసరతను కొరతలను తండ్రి తీర్చండి. బాధ్యతల్ని తండ్రి సకాలంలో తీర్చబడినట్టు సహాయం చేయండి. ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, తన ధాన్యాలతో, ఆత్మీయ ఎదుగుదలతో నింపండి. ఎవరైతే బాప్తిజం పొందలేదో తండ్రి నూతన సంవత్సరంలో నైనా బాప్తిజం పొంది రక్షణలోకి నడిపించబడినట్టు సహాయం చేయండి. బాప్తిజం పొందినటువంటి మేము నిజమైనటువంటి తండ్రి కార్యసాధకమైన విశ్వాసం కలిగి నిజమైనటువంటి క్రైస్తవులుగా మేము జీవించి నీకు మహిమ తెచ్చే వారం ఉన్నట్లు సహాయం చేయండి. ఈ వారం అంతా లోకంలో ఉండబోతున్నాం తండ్రి. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడము అనే వాటి జోలికి మేము వెళ్లకుండా సహాయం చేయండి తండ్రి. వాటి ఛాయ్ కూడా మాకు అంటకుండా సహాయం చేయండి. మేము బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మమ్మల్ని దీవించండి. వాహనాల మీద ప్రయాణాలు తండ్రి ఉంటూ ఉండగా తండ్రి ఎటువంటి అపాయం, ఆపద, అనారోగ్యం, కీడు సంభవించకుండా సహాయం చేయండి తండ్రి. బిడ్డలు చేయి వ్యవసాయంలోను, బిడ్డలు చేయి ఉద్యోగాల్లోనూ, బిడ్డలు చేయి వ్యాపారంలోను, బిడ్డలు తండ్రి కష్టార్జితం కొరకు చేయి ప్రతి తండ్రి పనిలోనూ విజయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. యవన బిడ్డలకు
ప్రభుత్వ ఉద్యోగాలను దయచేయండి. వివాహాలు, పరిశుద్ధ వివాహాలు జరిగినట్టు సహాయం చేయండి. పరిశుద్ధ వివాహాలు జరిగి తండ్రి బిడ్డలు సంతాన భాగ్యాన్ని పొందుకున్నట్టు సహాయం చేయండి. గృహంలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, నెమ్మదినివ్వండి. నీ పట్ల భయమును, భక్తిని, విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి స్థిరపరచండి. ప్రత్యేకంగా తండ్రి చలి విపరీతంగా ఉంటూ ఉండగా అందరం కూడా అనారోగ్యంతో ఉంటున్నాం దేవా. అనారోగ్యాన్ని దయతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. పరమ వైద్యుడు నీవు తప్ప మాకు ఎవరున్నారు దేవా, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం దీవెనతో నింపండి. 23వ తారీఖున జరగబో కార్యక్రమం, 24వ తారీఖున జరగబో కార్యక్రమం, 25వ తారీఖున జరగబో కార్యక్రమాలు మీ మహిమార్థంగా జరిగినట్లు సహాయం చేయమని, మంచి శుద్ధపాటు దయచేయమని, క్షేమాన్ని, భద్రతని ఇవ్వమని, నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం దీవెనతో అందరిని నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. అందరికి వందనాలు. దయచేసి 25వ తారీఖు అందరం కూడా మనం పెద్దలకాడనే మనం వచ్చినట్లయితే మనము త్వరగా కార్యక్రమాల్లో, ఎందుకంటే ప్రత్యేకమైన కార్యక్రమాలు కాబట్టి ఫ్రెండ్స్ వస్తుంటారు, బంధువులు అందరూ వస్తుంటారు కాబట్టి ముందు ఈ కార్యక్రమాన్ని మనం ముగించేసుకొని 10 గంటలకి మనం ఫ్రీ అయిపోదాం. మరలా చెప్తాం 10:30 కాదు. మామూలుగా మన ఆరాధన అయితే 9 నుంచి 10:30, కానీ ఆ రోజు కార్యక్రమం మాత్రం 9 నుంచి 10 గంటల వరకే. 10 గంటల 8 to 9 ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకొని తర్వాత మనము కార్యక్రమాల్లో మనం పాల్గొందాం. మిగతా కార్యక్రమాలన్నీ ఆ రోజు ఉంటాయి కాబట్టి అందరం కూడా సిద్ధపడడానికి దేవుడి కృపను అనుగ్రహించదు కాక. అందరికి ప్రత్యేకమైన వాళ్ళు.